తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది అమ్మవారికి సమర్పించే బంగారం. ఎంతో మంది ప్రజలు తమ కోరికలు తీరినా కోరికలు కోరుకున్న సమ్మక్క సారలమ్మకు నిలవెత్తు బంగారం సమర్పిస్తారు. దీంతో మేడారం పరిసరాల్లో ఉన్న దుకాణాలు బెల్లం పెట్టెలతో కిటకిటలాడుతున్నాయి. 2 కోట్లకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో భారీగా బెల్లం విక్రయాలు జరుగుతున్నాయి. వల్ల మీరు అక్కడే ఇవ్వాలేమో అనే ఉద్దేశంతో వాళ్ళు గుంపుగా తయారవుతున్నారు. దయచేసి మీరు ఆ సర్కిల్ రింగ్ మొత్తం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కుంభమేళా, తెలంగాణ కుంభమేళా అంటారు. ఏంటి నేను ఈ కాంటాలో కూర్చున్నా అనుకుంటున్నారా? మనందరికీ గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరలో ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఈ కాంటాలో నిలువెత్తు బంగారాన్ని పెడతారు. బంగారాన్ని ఎంతో ఇష్టమైన సమ్మక్క సారలమ్మకి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి బరువు ప్రకారము ఈ బంగారాన్ని అనేది పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, అంటే మన వెయిట్ ఎంత ఉంటే ఆ వెయిట్కి ప్రకారము ఈ బంగారాన్ని పెడతారు. బ్యాలెన్స్ అయ్యే వరకు ఆ బంగారం అనేది పెడుతూనే ఉంటారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు. దానిని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ప్రసాదంగా పంచుకుంటారు. ఎందుకంటే కొంతమంది తమ కోరికలు నెరవేరిన తర్వాత ఈ బంగారాన్ని సమర్పిస్తారు. మరి కొంతమంది కోరికలు కోరుకునే ముందు ఈ బంగారాన్ని అనేది సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా కీలకమైన ఘట్టమే ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఎంతోమంది భక్తులు తమ ఆనవాయితీగా అమ్మవారికి బంగారాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ యజమానులు ఉన్నారు షాప్కి సంబంధించి. వాళ్ళతో మాట్లాడదాము. ఈ షాప్ మొత్తం కూడా మనకి బంగారం అనేది కనిపిస్తుంది. నిజంగా అసలుకి కళ్ళు మొత్తం ఒక్కసారిగా ఎంతో కాంతివంతంగా ఈ బంగారం అనేది మనకు కనిపిస్తుంది. అసలుకి అమ్మవారికి ఈ బంగారం పెడుతూ భక్తులైతే మాత్రము ఎంతో సంతోషాన్ని నింపుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. చెప్పండి, అసలుకి ఈ బంగారం నిజంగా మీ షాప్ మొత్తం కూడా కలకల్లాడిపోతుంది ఈ బంగారంతో. ఏం చెప్తారు? అసలుకి ఈ బంగారాన్ని ఎవరు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు? అంటే మొక్కులు చెల్లించుకునేవారు సమర్పిస్తారు. అంటే మొక్కు పెట్టుకుంటాం కదా, మన మొక్కు తీరని కోరిక ఉంటుంది కదా, కోరిక నెరవేరిస్తే బంగారం పెడతారని మొక్కుంటారు. అట్లా అంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఈ బంగారం షాప్ని రన్ చేస్తూ ఉన్నారు? ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది. అంటే అంటే నార్మల్ డేస్తో పోలిస్తే ఈ 4 రోజులు జాతరలో ఏ విధంగా ఈ బంగారం అనేది కొంటూ ఉంటారు? అంటే ఎక్కువ చెల్లించుకునేవారు ఈ అమ్మవారు వస్తారు కాబట్టి ఎక్కువ ఈ టైంలో వస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పుడు, ఇదేంటి బంగారం ఎక్కడుంది, ఇదంతా బెల్లం కదా, బంగారం అంటున్నారు ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? మేము ఇక్కడే ఉంటాం కదా, అట్లా అనుకోం కదా, మేము అమ్మేది అది కాబట్టి అనుకోం. అట్లా చిన్నప్పుడు కూడా ఎప్పుడు మీకు డౌట్ రాలేదా? డౌట్ రాలేదంటే మాకు డౌట్ అయితే అందరికి డౌట్ వస్తుంది. అది కదా చూస్తున్నాం కదా. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తరతరాల నుంచి ఇక్కడ ఈ బంగారాన్ని అమ్ముతూ ఉన్నాము అని చెప్తున్నారు. అంటే మీరే ఈ బిజినెస్ చేశారా, లేకపోతే మీ తాతయ్యలు తండ్రులు ఇలా ఎవరైనా సరే తరతరాల నుంచి? అందులోనే ఇక గుడి పూజారి సంబంధం. ఓకే. అంటే ఇప్పుడు మాత్రమే ఎక్కువగా బిజినెస్ నడుస్తుంది. ఆ టైంలో ఏం చేస్తుంటారు? ఆ టైంలో సేమ్ నడుస్తుంది, రెగ్యులర్ షాప్ ఇది, రెగ్యులర్ ఉంటుంది షాప్, పర్మనెంట్ ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఎక్కువగా ఏ రోజు బిజినెస్ జరిగిద్ది? బుధవారం, సండే జరుగుతుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి బిజినెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈసారి బిజినెస్ కొంచెం రేట్ పర్పస్గా ఎక్కువ పెరిగింది, డల్లే ఉంది, మరీ పబ్లిక్ బట్టి లేదు. పోయినసారి ఎక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కువ ఉంది, మాకు కొంచెం ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈసారి తక్కువ. చూస్తున్నాం కదా. అయితే ఈ బంగారాన్ని కొనడానికి భక్తులు అయితే మాత్రం అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. 9 కేజీల నుంచి 1/2 కేజీ వరకు కూడా బంగారం అనేది మార్కెట్లో మా దగ్గర ఉండడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి వాళ్ళ నిలువెత్తు బంగారాన్ని అనేది
ఆ బంగారాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. తదనంతరం కూడా వాళ్ళ కోరికలను చెల్లించుకుంటారు. ఎందుకంటే చాలా కోరికలు అనేది వాళ్ళు కోరుకున్నప్పటికీ ఏవైతే కోరిన కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ బంగారాన్ని సమర్పిస్తారు ప్రసాదంగానని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత.